నన్ను చాలా మంది నాకు మెసేజ్ చేశారు, అన్న చిక్కుములు లాంటి కష్టాల నుంచి నేను త్వరగా బయటపడాలి, నాకు ఎలాంటి మార్గం లేదన్న వరకు నేను చాలా మందికి ఒక విషయం చెప్పాను. మీరందరూ అలాంటి సమస్యలు ఉన్నవారు దక్షిణామూర్తి స్తోత్రం చదవండి. అండ్ ఇంకోటి, రోజుకు ఒక్కసారైనా ఒక్క నిమిషమైనా దక్షిణామూర్తి యొక్క ఎదురు నిలబడి నమస్కరించి ప్రశాంతంగా మొక్కుకోండి. మీ మనసులో ఉన్న ఏకాగ్రత దృష్టి దక్షిణామూర్తి మీద పెట్టి ఆ స్వామిని, స్వామి అనుగ్రహించు స్వామి, నా యొక్క ఈ బాధలు కష్టాలు విను స్వామి అని మొక్కుకొని నీ యొక్క మనసులో ఒక సంకల్పాన్ని అనుకొని ఆయనకి ఒక్క పువ్వు అర్పించి నువ్వు మనసారా స్మరిస్తే, నువ్వు అలా చేస్తూ ఉండగా నీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయంటే అన్ని మార్పులు వస్తాయి. ఎందుకంటే దక్షిణామూర్తి యొక్క శక్తి ప్రాధాన్యత అంత గొప్పది. దక్షిణామూర్తిని ఒక్కసారి చూస్తేనే జ్ఞానం వస్తుంది, తెలివితేటలు పెరిగిపోతాయి. అంటే అంతటి గొప్ప జ్ఞానాన్ని ఇస్తారు దక్షిణామూర్తి. అలా దక్షిణామూర్తి యొక్క శక్తి అంతా ఇంత కాదు, చాలా అద్భుతమైన శక్తి. అలా అప్పుడు నువ్వు ఎన్ని సమస్యలు ఉన్నా సరే రోజుకు ఒక్కసారి ఒక 5 నిమిషాలు కానీ 2 నిమిషాలు 3 నిమిషాలు నువ్వు కేటాయించి దక్షిణామూర్తి స్వామి ముంగట నిలబడి ఒక్క పువ్వు సమర్పించి నీ మనసులో ఉన్న యొక్క బాధలన్నీ నువ్వు దక్షిణామూర్తికి అర్పించి ఆయన పాదాలు పట్టుకొని అంతా నువ్వే చూసుకొని మొక్కుకొని, అంత మీరు చేయాల్సింది ఏం లేదు. మీ యొక్క జీవితాలను ఆయన ఎలా మారుస్తారో ఒక్కసారి చూడండి. మీరు అంత గొప్ప శక్తి ప్రాధాన్యత ఉంటుంది దక్షిణామూర్తి స్వామికి. ఓం నమో భగవతి దక్షిణామూర్తి నమః. హర హర మహాదేవ శంభో శంకర శివ కేశవాయ నమః.